నేటి వీడియోలో మన తెలుగు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి గురించి చాలా చక్కగా కథతో, చరిత్రతో, సైన్స్తో కలిసి మాట్లాడుకుందాం. సంక్రాంతి అని అంటే చాలామందికి అర్థం కొత్త బట్టలు, గంగిరెద్దులు, ఎద్దుల పందాలు, గల్లంతు పతంగులు, పొంగలి, పల్లీలు కదా. కానీ ఈ పండుగ వెనుక ఉన్న గొప్ప భావాన్ని, సూర్యుడు మకర రాశిలోకి ఎందుకు వెళ్తాడో, అదే రోజు మకర సంక్రాంతి ఎందుకు అంటామో మనం ఎంతవరకు తెలుసు? ఇవాళ మనం భోగి, మకర సంక్రాంతి, పొంగల్ లేదా కనుమ ఈ 3 రోజుల్లో ఉన్న అర్థం, పురాణ కథలు, పంచాంగం ప్రకారం తేదీలు ఎలా నిర్ణయిస్తారో అన్నీ సింపుల్గా చూసేద్దాం. ఇంతకాలం సంక్రాంతి అంటే హాలిడే అనుకుంటూ ఉన్నారా? అసలు ఈ పండుగ వెనుకున్న సైన్స్, కథ, నీతి వినకపోతే మిస్ అయిపోతారు. మొదటిగా మకర సంక్రాంతి. సంక్రాంతి అన్న పదం సంస్కృతంలో సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశికి ప్రవేశించే క్షణం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రాంతి అని అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 14 చుట్టూ ఉంటుంది. 2026లో మకర సంక్రాంతి బుధవారం జనవరి 14న జరుపుకుంటాం. కొన్ని సంవత్సరాల్లో సూర్యుడి నిజమైన ప్రవేశ సమయం రాత్రికి దగ్గరగా వస్తే పుణ్యకాలం తర్వాతి రోజు ఉండటంతో 15 కూడా చేసుకోవడం అనే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. ఈ రోజు నుంచే సూర్యుడు ఉత్తరాయణం మొదలు పెడతాడు. అంటే మన వైపుకి ఉత్తర దిశ వైపు ప్రయాణం. శీతాకాలం తగ్గి పంటలు పండే కాలం మొదలయ్యిందని ఈ పండుగ ప్రకటిస్తుంది. ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం సంక్రాంతి జనవరి 14 దగ్గర ఎందుకు వస్తుంది? దసరా, దీపావళి మాత్రం ఎప్పుడో ముందుకి, ఎప్పుడో వెనక్కి వెళ్తాయి కదా. దీనికి కారణం మకర సంక్రాంతి సూర్యుడి గమనాన్ని ఆధారంగా చూసే పండుగ. ఇది సౌర పంచాంగం ప్రకారం ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే నిమిషం సెకను వరకు పంచాంగకర్తలు గణించి ఆ సూర్య ప్రవేశ సమయానికి అనుసంధానంగా పుణ్యకాలం, మహాపుణ్యకాలం నిర్ణయిస్తారు. దీపావళి లాంటి పండుగలు మాత్రం చంద్రమాన పంచాంగం అంటే చంద్రుని తిథులను ఆధారంగా చూసే లూనార్ ఫెస్టివల్స్. అందుకే వాటి తేదీలు గ్రిగోరియన్ క్యాలెండర్లో మారుతూ ఉంటాయి. కానీ మకర సంక్రాంతి మాత్రం చిన్న మార్పులతో జనవరి 14, 15లోనే ఉంటుంది. భోగి, పాతదానికి ముగింపు. ఇప్పుడు పండుగలలోకి వస్తే మొదటి రోజు భోగి పండుగ. భోగి అనే పదం భోగం, భోగిమంతులు అని 2 అర్థాలున్నాయి. ఒకవైపు భోగభాగ్యాల ప్రారంభం, ఇంకోవైపు అవసరం లేని పాత అలవాట్లు, పాత సామాన్లు, భారమైన ఆలోచనలు అన్నీ కాల్చేసి కొత్త జీవితానికి స్వాగతం చెప్పే రోజు. ఈ రోజున తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత దుప్పట్లు, పూతలేసిన కట్టెలు, చెత్త పదార్థాలు కాల్చేస్తారు. అర్థం ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి మనసు, మన ఇల్లు రెండింటినీ క్లీన్గా చేసుకోవడం. చరిత్రగా చూస్తే భోగి రోజు రైతు వానదేవుడైన ఇంద్రుడిని కూడా ప్రార్థిస్తాడు. ముందు ఏడాది కూడా మంచి వర్షాలు, మంచి పంటలు రావాలి అని భక్తితో పూజలు చేస్తాడు. ఈరోజే కొత్త బట్టలు వేసుకుని భోగి ముగ్గులు, గొబ్బెమ్మలు, రంగోళీలు వేసి పిల్లలు భోగి పళ్ళలు పాడుతూ ఇల్లు వెంట తిరుగుతారు. మకర సంక్రాంతి, పంట పండుగ, ఉత్తరాయణం. 2వ రోజు వచ్చే పండుగ మకర సంక్రాంతి. ఈరోజు నిజమైన పంట పండుగ. రైతు ఏడాది పొడవునా కష్టపడి పండించిన ధాన్యం, పప్పులు, పంటలు అన్నీ ఇంటికి చేరి అందరూ దేవుడికి ధన్యవాదాలు చెప్పే సమయం. పురాణాల్లో ఒక అందమైన అర్థం చెబుతారు.
ఈ రోజున సూర్యుడు తన కుమారుడైన శనిదేవుని రాశి అంటే మకర రాశి శనిగ్రహాధిపత్యంలోకి వెళ్తాడు. తండ్రి కుమారుడు మధ్య ఉన్న విభేదాలు ఈరోజు తీరాయని దయ, క్షమ అనే విలువలను మనకు చెప్పే సందేశంగా చూస్తారు. ఇంకోవైపు మహాభారతంలో భీష్మ పితామహుడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు శరశయ్యపై వేచి ఉండి అదే కాలంలో ప్రాణత్యాగం చేశాడని చెప్పబడుతుంది. అంటే ఈ కాలం ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో శుభమైనదని మన మహాకావ్యాలు చెబుతున్నాయి. కనుమ, జంతువుల పట్ల కృతజ్ఞత. మన పండుగలలో 3వ రోజు కనుమ పండుగ. తమిళనాడులో మట్టు పొంగల్ లేదా కానుమ పొంగల్ అని అంటారు. ఇది ప్రధానంగా జనవరి 15-16 మధ్య జరుపుకుంటారు. ఈ రోజు రైతు తన పశువులకి అంటే ఎద్దులు, ఆవులు, దూడలు పెద్ద సంబరంగా అలంకారం చేసి స్నానం చేయించి కొమ్ములకు రంగులు వేయించి గంటలు కట్టించి పూలదండలు వేసి పూజిస్తాడు. ఎందుకంటే గడిచిన సంవత్సరం పంట కోయడంలో, జూట్లను లాగడంలో, కలుపు దున్నడంలో ఈ మృగాల పాత్ర చాలా పెద్దది. కనుక మన జీవనంలో నిన్ను గౌరవిస్తున్నాం అని చూపించే రోజు ఇది. ఇంట్లో మాత్రం పొంగలి పండు, బెల్లం పాలు, కొత్త బియ్యంతో పొంగలి మరిగిస్తూ పొంగళ్ళే పొంగళ్ళే అని హర్షధ్వానాలు చేస్తారు. అందరూ కలిసి గడ్డి మేడల దగ్గర వెల్లుల్లి, శనగలు, జొన్న రొట్టెలతో కలిసి భోజనాలు, ఆటలతో కనుమ పండుగ అందంగా గడుస్తుంది. ఇలా చూస్తే సంక్రాంతి పండుగలో 3 రోజులు మనకు వేరు వేరు సందేశాలు చెబుతాయి. భోగి అంటే పాతదనాన్ని వదిలే కొత్త జీవితానికి స్థలం ఇచ్చేసే అని. మకర సంక్రాంతి, సూర్యుడు ఉత్తరాయణం మొదలుపెట్టినట్టు నీ జీవితంలోనూ పాజిటివ్ దిశగా ప్రయాణం మొదలుపెట్టు అని. కనుమ పండుగ, పంటకు, ప్రకృతికి, పశువులకు మన కృషి చేసే ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పు అని. మన తెలుగు సంస్కృతిలో సంక్రాంతి అంటే కేవలం సెలవులు కాదు, కృతజ్ఞత, పరస్పర ప్రేమ, ప్రకృతి పట్ల గౌరవం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ సంక్రాంతి వీడియోని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మీ అందరికీ హృదయపూర్వక శుభ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.